అంటే చిన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా చదువు విలువ అని చెప్పేసి తల్లిదండ్రులు మేము కొడుతున్నాం అని చెప్తూ ఉంటారు. చదువు విలువ తెలియజేయడానికి కొట్టి తెలియజేయకూడదు, కొట్టకుండా తెలియచేయాలి. మీరు పలానాడు చదువుకోండు, అమెరికా పోయిండు, ఇన్ని సంపాదిస్తాడు, నువ్వు కూడా ఇటు సంపాదించుకుంటే మంచిది అని ఇట్లా అంటే ఒక్క మాట ఒక్క తెలివితేటలు పనిచేయ వాళ్ళ మీద. వాళ్ళు కూడా పెద్ద మండు ఘటాలు అవి కూడా, వాటిని వాళ్ళని దారికి తీసుకురావడం చాలా కష్టం. కానీ మొత్తం మీద ఏదైనా మనస్తత్వ విజ్ఞానాన్ని ఉపయోగించే వాడిని దారి తీసుకురావాలి. కానీ కొట్టి తీసుకురాకూడదు, తిట్టి తీసుకురాకూడదు, భయపెట్టి తీసుకురాకూడదు. నా ఉద్దేశం అది. వివాహ జీవితంలో చూస్తే మీరు వివాహ వ్యవస్థను రద్దు చేయాలి, లేకపోతే అది ఇంకా సుఖం లేని జీవితం అని అంటున్నారు. కానీ కొంతమంది ఏమైనా విమర్శిస్తున్నారంటే వివాహ ఉద్దేశాలు అంటే చేసుకోబోయేవారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ ఉద్దేశాలు తప్పుగా ఉన్నాయి కాబట్టి వారి వివాహ జీవితాలు కూడా సుఖంగా ఉండట్లేదు. అదే వివాహ ఉద్దేశాలు వాళ్ళ మంచిగా ఉంటే వాళ్ళ వివాహ జీవితాలు సుఖంగా ఉంటాయి అని విమర్శిస్తున్నారు కొంతమంది. వివాహ ఉద్దేశాలు కాదు ముఖ్యం, అక్కడ మనిషి సర్దుబాటు చేసుకోవాలి ఎదుటివాడితో. వివాహంలో వ్యభిచారం ఉండకూడదు అని నేను అన్నాను. చేస్తే చేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఒకరిని ఒకరు సర్దుబాటు చేసుకోవాలి. ఒకళ్ళ ఇష్టానికి ఒకళ్ళ ఎదుటివాడి ఇష్టాన్ని గౌరవించాలి. తర్వాత ఇంకోటి అంటే చేదరించుకోకూడదు, నువ్వెంత అనకూడదు, అహంకారం ఉండకూడదు. ఇటువంటివి ఉండకపోతే వివాహం స్వర్గం. ఇప్పుడు వివాహం ముందు ఇవే ఉండట్లేదు, వివాహం అయిన తర్వాత ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ద్వేషాలు? వివాహం ముందు కూడా పూర్తిగా ఉంటున్నాయి. అసలు ఏమాత్రం తగ్గు. వివాహం తర్వాత ఎన్నైతే ఉంటాయో అవలక్షణాలు, అన్ని అవలక్షణాలు వివాహానికి పూర్వం నుంచే తయారవుతున్నాయి. కాకపోతే అయినా ఇన్ని అవలక్షణాలు ఉండి కూడా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంటే, పెళ్లి చేసుకోవడం వల్ల సమాజం బతకనివ్వట్లేదు. ఇది సమాజం యొక్క పెద్ద పొరపాటు. అది చాలా మంది సమాజం ఏం చేస్తుందంటే పెళ్లి చేసుకోకపోతేనేమో పెళ్లి చేసుకోక ముందు అరే పెళ్లి చేసుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉంటాయిరా అని సుఖాల గురించి చెబుతున్నారు. పెళ్లి అయిన తర్వాత వాడికి వచ్చిన కష్టాల గురించి చెబుతూ ఊరే పెళ్లి అంటే ఇదేరా నాయన కష్టాలే ఉంటాయిరా అని అప్పుడు చెబుతున్నారు. అవును, నిజం ఈ మాట. అయితే పెళ్లి చేసుకోబోయే ముందు ఇన్ని సుఖాలు ఉంటాయని పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి నటన, ఒట్టి యాక్షన్. వాడు ఎంతసేపు కూడా తన కొడుకు పెళ్లి చేసుకుంటే తన స్వార్థం చూసుకుంటాడు. ఖచ్చితంగా చెప్పాలంటే కొడుకుకి భార్య అవసరం కంటే కూడా తనకు కోడల అవసరం ఎక్కువగా ఉంటుంది. చెప్పారు ఇంతకుముందు ఆల్రెడీ, ఇదివరకు కూడా చెప్పాను వీడియోస్ లో. అంటే అత్తతో అనుభవించిన అల్లుడైనా కోడలతో అనుభవించిన మామైనా ఉండరు. అసలు వాళ్ళు అనుకుంటారంటే అప్సరసను తీసుకొచ్చి పెట్టినా సరే ఆ అప్సరసని కూడా తృణీకరిస్తారు. కానీ నాకు కోడలు కావాలంటారు, కోడలు బాగాలేపారు సరే. అట్లా ఉద్యోగస్తులు కూడా నీకు ఒక మంచి ఆడ మనిషిని తీసుకొచ్చి పెడతారు, నాకు ఉద్యోగం ఇవ్వమంటే వాడు ఎవడు భార్యను తీసుకుని ఇస్తేనే ఇస్తాడు. ఎందుకంటే వాడు ఎంతసేపు కూడా భార్యని అనుభవించి ఆమె భర్త కంటే నేను మూరుడు అని చెప్పుకోవాలి ముఖ్యం. మరి వివాహ జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏ ఉద్దేశాలతో చేసుకోవాలో చెప్పండి. వివాహ జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఇష్టం లేని మనిషిని అనుభవించాలనే కోరిక ఉండకూడదు. ఒకటి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ కోరిక అనేది ఉండకూడదు. ఇష్టం ఉంటే మాత్రం వ్యభిచారం చేసినా తప్పు లేదు. వాయు వరుసలతో సంబంధంలో వయసులతో సంబంధం. వాయు వరుసలు కూడా నేను మాత్రం వ్యక్తిగతంగా వాయు వరుసలు మాత్రం పూర్తిగా పాటిస్తా. రెడ్లు అయితే వరుసకు చెల్లెలు కానీ అక్క కానీ ఏ వరుస అయినా సరే వరుసమైన మనిషితో నేను అసలు మాట్లాడను. అదే రెడ్లు కాకుండా వేరే కులం వాళ్ళు కూడా మనల్ని వరుసతో పిలుస్తుంటారు. వేరే కులం వాళ్ళు కనుక వరుసతో నన్ను అన్నయ్య అని పిలిస్తే ఇక మళ్ళీ ఆమె దృష్టితో నేను అసలు చూడను. నేను వరుసలను పాటిస్తున్నా, కానీ ఈ లక్షణం మంచి లక్షణం మాత్రం నేను అన్నాను. వరుసలు లేకుండా అనుభవించవచ్చు, తల్లిని అనుభవించవచ్చు, కూతుర్ని అనుభవించవచ్చు, ఎవరిని అనుభవించవచ్చు. కానీ ఒకటే ఒక సూత్రం, అది అన్ని దేశాలకి అన్ని మతాలకి సంబంధించిన సూత్రం. ఇష్టం లేని వ్యక్తిని అనుభవించకూడదు, బలవంతం చేయకూడదు. అతని జీవితాన్ని కానీ ఆమె జీవితాన్ని కానీ దుర్భరం చేయకూడదు. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు అంటే నువ్వు చేసుకోవాల్సిందే తప్పకుండా అని బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు. అది కూడా జనం ఎందుకు బలవంతం చేస్తారు చేసుకోవాల్సిందని? ఇతని భార్య అనుభవించి వీడిని కూడా నేను రంగదీస్తాను అని జనం అనుకోవడానికి. అవును, అంతకంటే వేరే వాళ్ళకి జనానికి వేరే ఇతని శ్రేయస్సుని కోరిక కాదు, ఏది కాదు. ఇతను పెళ్లి చేసుకుంటుంటే ఇతని భార్యను అనుభవిద్దాం, అప్పుడు ఇట్లు ఇద్దామని చూసి మీకంటే మేము మూడేరా అని చెప్పి అంటానికి ఇటువంటి కొన్ని జరుగుతుంది సమాజంలో. పూర్తిగా అంతే, అందరూ ఉంటుంది. నేను చెప్పే మాటలన్నీ కూడా కాచి వడపోసిన సత్యాలు. ఇందులో జనమంతా కూడా ఏదో వాళ్ళ స్వార్థం కోసం ఏదో కొన్ని వీటి కోసం ఏదో చెప్తారు దాని కబుర్లు. నేను మాత్రం నా స్వార్థం కోసం చెప్పను. నేను నాకు తెలిసిన సత్యాలని సాధ్యమైతే దాచకుండా చెప్తాను. అన్ని సత్యాలు చెప్పేందుకు ధైర్యం నాకైతే లేదు. కానీ నేను చెప్పినవి మాత్రం కాచి వడపోసిన సత్యాలు. ఇందులో ఎవరిని మోసగించడానికి కానీ, ఎవరికైనా గోతులు దోవడానికి కానీ, ఎవరి ముందల కాళ్ళకి బంధాలు వేయడానికి కానీ చెప్పే మాటలు మాత్రం కావు నావి. మొత్తం మీద పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోవడం అని నేను బతకని అని పెద్దవాళ్ళు అంటాం ఎందుకు? ఇప్పుడు నా స్నేహితులు 2-3 అన్నారు,
జనం బతకలేరు కాబట్టి మేము పెళ్లి చేసుకుంటున్నాం అన్నారు. అందరూ అదే అండి, వాళ్ళు చెప్పుకోలేరు కానీ అందరూ అదే చేస్తున్నారు. మనసులో మాత్రం అందరికీ అదే ఉంటుంది. వీళ్ళిద్దరు మాత్రం నాకు బుగ్గా చెప్పేస్తారు. అసలు వాళ్ళు అసలు సమాజం ఒక ముద్ర చేస్తుంది, లేదు లోపం ఉంది, లేకపోతే వీడు మగతనం లేదు అని ఏదో ఒకటి లోపం వేస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అందరితో పాటు, చేసుకుంటే నిన్ను ఒక్క మాట కూడా అనవు, చేసుకోలేదా నీ మంచి చెట్లకు రావు, లేకపోతే ఇంకా వీడేదో తేడాగా ఉండడం అనే ముద్ర వేసేస్తుంది. కరెక్ట్. మంచి చెట్లకి రాము, వెలివేస్తాం, బహిష్కరిస్తాం అనే బెదిరింపులు మాత్రం బెదిరిస్తారు. కానీ నువ్వు మగడు కాదు, నువ్వు ఓబడు, లేకపోతే నువ్వు వాళ్ళు వీళ్ళు అంటారు. ఆ మాటలు మాత్రం కేవలం అతనిలో పౌరుషం రేకెత్తడానికి అనే మాటలే, కానీ అవి మాత్రం నిజమైన మాటలు కావు. ఎందుకంటే పెళ్లి కాకముందు కూడా ఇక్కడ ఎక్కడెక్కడ వ్యభిచారం చేస్తూనే ఉంటారు, అది వీళ్ళకి తెలుసు. మరి వ్యభిచారం చేసేవాడికి మగతం లేదని అంట వాళ్ళు నోరు ఎట్లా వస్తుంది అంటానికి? ఏదో అట్లా నోరు వాగడానికి వాగుతారు. పెళ్లి చేసుకోలేదు, నువ్వు పెళ్లి చేసుకోలేదు, నీ మతం లేదు అంటారు. వాడు తెలుసు ఇతను బాగానే వ్యభిచారం చేస్తాను తెలుసు. అలా చెప్పడం వల్ల వీడు ఉద్రేకితులయ్యి ఎవరినో ఒకరిని గెలిగితే అప్పుడు దాని నుంచి పెళ్లి చేద్దామని ఆలోచన. అట్లా కూడా కాకుండా పౌరుషం తెచ్చుకున్నామని, పౌరుషం తెచ్చుకొని అది నన్ను మౌతం లేదని అంటుండే అని పౌరుషం తెచ్చుకుంటారని చెప్పే ఉద్దేశంతో కొంతమంది అంటున్నారు. చాలా మంది కూడా ఇంతే. ఇప్పుడు ఆడ మనిషి కూడా ఏం చేస్తుందంటే ఎదుటి వాడిని కోపం తెప్పిస్తుంది. కోపం తెప్పించి సెక్స్ చేయించుకుందాం అనుకుంటారు ఆడ మనిషి. కానీ మోటి భాషలో చెప్పాలంటే జరగ తీసుకురావాలి ఎదుటి వాడిని. ఆ జరగ తెప్పిస్తే ఈ సెక్స్ చేస్తారు. లైన్ తీసుకురావడం కాకుండా ఇది వేరే లైన్ తీసుకురావడం కొన్ని వృత్తులు. జరగ తీసుకురావడం వాడిని నేర్పి మాట్లాడతాం, నువ్వు బొక్క ఫకీరు, నువ్వు చేయలేవా, నువ్వు బొక్క ఫకీరు, నన్ను సుఖపెట్టలేవనా, అదేంటి అట్లు కాదు. ఇది కోపం వేసి కోపంలో పనిచేస్తారని చాలా మంది అనుకుంటారు. నేను మాత్రం నా వ్యక్తిగతంగా చెప్పాలంటే కోపం ఉన్నప్పుడు కానీ దుఃఖం ఉన్నప్పుడు కానీ నేను సెక్స్ చచ్చినా చేయను. నేను సెక్స్ చేస్తే మంచి ఉరకలు వేసేటప్పుడు మంచి హుషారుగా ఉన్నప్పుడు చేస్తాను తప్ప, కోపం వస్తే నేను సెక్స్ చేయను, దుఃఖంలో ఉన్నప్పుడు నేను సెక్స్ చేయను. కానీ జనంలో 199 మంది కోపం వచ్చినప్పుడు వాడు సెక్స్ చేసి నేను చూసావా నేను సెక్స్ చేశానని చెప్పి ఆ కోపాన్ని దాడి మళ్ళిస్తారనమాట. అట్లా దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడో సెక్స్ చేయటం, నా దుఃఖం లేదు ఇప్పుడు నాకు చెప్పి జనానికి ఒక తెలియజేయటం అంతే తప్పితే వాళ్ళకి దుఃఖంలో ఉన్నప్పుడు ఎమోషన్ ఎక్కువ వస్తాయని అటువంటిది ఏం లేదు. నేను మాత్రం కోపంలో కానీ దుఃఖంలో కానీ సెక్స్ చచ్చినా చేయను. ఎందుకంటే సుఖం ఉండదా అదేంటి? అది వాళ్ళు మన బొక్కలు వేసుకుంటున్నారు, మన వల్ల వేసుకుంటున్నారు, మన మాయ చేస్తున్నారు, మన మోసం చేస్తున్నారు. మన కోపం తెప్పించి ఎందుకు సెక్స్ చేయించుకోవడానికి. ఆ మాట నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పి అనే మనిషి కావాలి నాకు. అంతేగాని నీ మొహం పాడుగానంటే వాడు కోపం వచ్చి మన సెక్స్ చేస్తాడంటే నేను ఒప్పుకోను. నీ మొహం చాలా బాగుంది, నువ్వు ఇంద్రుడు చంద్రుడు అనాలను. అప్పుడే నేను వాళ్ళు మాత్రం వాళ్ళ అబ్బాయిలు వందంగా ఇలా చాలా బాగున్నా అని రోజు పొగడాలంట, మళ్ళీ మాత్రం నిలబడగలరు. ఆడవాళ్ళేమో మమ్మల్ని పొగడాలనుకుంటారు, మగవాళ్ళు కూడా మమ్మల్ని పొగడాలనుకుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళని ఖండిస్తారు, మగవాళ్ళు ఆడవాళ్ళని ఖండిస్తారు, విమర్శిస్తారు, హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఆ భావం అనేది మాత్రం ఉండకూడదు. ఈ భావాలే వివాహాన్ని కానీ వివాహమే కాదు శృంగారాన్ని కూడా నరకప్రాయం చేసేది పెట్టినాయి అనమాట. ఇప్పుడు శృంగారంలో మనుషులు సరే బాగానే ఉంది, పెళ్లి లేవు, రద్దు చేశారు, శృంగారం ఉంటుంది. శృంగారం ఉన్న వీళ్ళు అనుభవించేస్తారంటే అనుభవించరు. వాళ్ళు ఏం చేస్తారు ఎంతసేపు కూడా నాకు ఇష్టం లేదు శృంగారం అంటే, లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మొహం బాగాలేదు అని చెప్పారు. మీరు ఆల్రెడీ ఇష్టం ఉన్న దాన్ని ఏమో ఇష్టం లేని చూస్తారు, ఇష్టం లేని దాన్ని ఏమో ఇష్టం ఉన్నట్టు చెప్తారు. అట్లా ఇష్టం శృంగారం అంటే ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం లేదు అని. అంతేకాకుండా ఇంకా కొంచెం బూతుగా చెప్పాలంటే జననాంగాల్ని అభిషేక్ అంటే నాకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరు తీసుకుంటాడు, కానీ దొంగతనంగా మాత్రం చూస్తున్నాడు. కానీ ఆ పైకి మాత్రం అభిషేక్ అదేంటే చిచ్చి మనిషి రోత మనిషి అని అంటారు. కానీ ఏ తల్లిదండ్రుల నుంచి చూడమంటే మాత్రం చూస్తారు. అది మాత్రం తల్లిదండ్రులు చూడటం తప్పని నేను అన్నాను. చూడొచ్చు, ఎక్కడ చూసినా పర్లేదు, చూద్దాను ఉంది, చూస్తున్నారు బాగానే ఉంది. కానీ చిచ్చి రోత చేసుకోవటం మాత్రం అది నా